హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఐఓపెక్స్ టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళు ట్రైనీ ఇంజనీర్స్ నెట్వర్క్స్ అండ్ ఫేర్వెల్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క జాబ్ రోల్ కోసం వీళ్ళు 12 మంత్స్ అయితే 24 మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఇచ్చి వీళ్ళు ఈ యొక్క జాబ్లోకి అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ, సిఎస్ ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజనీర్స్ జాబ్స్ అనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, గురుగ్రామ్ అనమాట. ఎడ్యుకేషన్ బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ, సిఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెవెల్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారనమాట. సో వీళ్ళు వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్ కనుక చూసుకున్నట్టయితే 200 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 4 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ మీకు మంత్లీ 30,000 to 33,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అగ్రిమెంట్ కనుక చూసుకున్నట్టయితే మీకు 24 months ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్ అయితే మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్స్ అనేది యూఎస్ షిఫ్ట్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ విల్ బి ప్రొవైడెడ్ అనమాట. మీకు నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 వర్కింగ్ డేస్ ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ గివెన్ టు ది క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్టయితే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే రీలొకేషన్ అలవెన్సెస్ అండ్ అలాగే ట్రావెల్ రియంబర్స్మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు శాలరీ అనేది ఎవ్రీ మంత్ 6th అయితే మీకు పే అయితే చేయడం జరుగుతుందన్నమాట. 2-way ట్రాన్స్పోర్టేషన్ అండ్ డ్యూరింగ్ షిఫ్ట్ టైమింగ్లో మీకు 2-way ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.